A hexagon of side 30 mm using inscribed circle method. హెక్సాగాన్ 30 mm ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ మెథడ్లో డ్రా చేయమంటున్నారు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 30 mm సైడ్ డ్రా చేయాలి. సో 30 mm సైడ్ డ్రా చేయడానికి ఇక్కడ చూడండి స్కేలు. నేను 30 mm సైడ్ డ్రా చేస్తున్నాను. 30 mm సైడ్ డ్రా చేసిన తర్వాత కంపాస్ తీసుకొని ఈ యొక్క సైడ్ 30 mm కంపాస్ తీసుకొని ఈ యొక్క సైడ్ 30 mm మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ నేమ్ AB అనిద్దాం. ఏ దగ్గర ఉంచి కంపాస్. సో ఇప్పుడు మనం ఒక ఆర్క్ డ్రా చేయాలి. తర్వాత మళ్ళీ బి దగ్గర పెట్టి ఇంకొక ఆర్క్ డ్రా చేస్తే మనకి సర్కిల్ వస్తుంది. అంటే సర్కిల్ యొక్క సెంటర్ వస్తుంది. ఈ సర్కిల్ యొక్క సెంటర్ తీసుకొని ఇది సెంటర్గా చేసుకొని ఇప్పుడు ఏ ద్వారా బి ద్వారా ఏబిని వెళ్తూ ఏ నుండి బికి వెళ్తూ చూడండి. ఈ సెంటర్గా చేసుకొని ఏ నుండి బికి వెళ్తూ ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలి. ఒక సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ రేడియస్ తోటి ఏబి రేడియస్ తోటి ఇటువైపు బి సైడ్ ఒక ఆర్క్ సర్కిల్ పైన ఒక ఆర్క్ డ్రా చేయాలి. సిమిలర్లీ ఏ సైడ్ కూడా ఏ దగ్గర కూడా ఒక ఆర్క్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ రేడియస్ తీసుకొని ఇంకొక ఆర్క్ డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక రేడియస్ తీసుకొని ఇంకొక ఆర్క్ డ్రా చేసుకోవాలి. మనకి ఇంటర్సెక్ట్ అయిన ప్రతి పాయింట్ని మీరు మార్క్ చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్స్ని మనం మార్క్ చేసుకుని ఇప్పుడు వాటిని కలుపుకోవాలి. ఇప్పుడు నేమ్స్ CDEF. సో మీకు ఒక ఇన్స్క్రైబ్డ్ హెక్సాగాన్ తయారైంది.